ప్రస్తుతం మనం ఒక మీ సేవా సెంటర్లో ఉన్నాం. చాలామంది మీ సేవా సెంటర్స్కి సంబంధించి వచ్చి అప్లికేషన్ ఫామ్స్ ఎప్పుడైతే ప్రజాపాలన వ్యవస్థలో అభయహస్తం కింద ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేసిందో అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయండి అని ఎప్పుడైతే డేట్స్ అనౌన్స్ చేశారో అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి మీ సేవా కేంద్రాలకు కూడా పబ్లిక్ ఫ్లో అనేది స్టార్ట్ అయింది. చాలామంది అడ్రస్ చేంజ్ కోసమనో, కొత్త రేషన్ కార్డు కావాలనో, గ్యాస్ ఏజెన్సీలో ఒకవేళ హస్బెండ్ పేరు మీద ఉంటే దాన్ని కంప్లీట్లీ లేడీస్ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయాలనో, ఇట్లా రకరకాల ఇష్యూస్ కోసమని మీ సేవా కేంద్రాలకైతే పబ్లిక్ ఫ్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. మనం ఉన్నటువంటిది కూడా ఒక మీ సేవా కేంద్రం అనమాట. మనం చూడొచ్చు మీ సేవా కేంద్రంలో ఎట్లాంటి సేవలు అందుబాటులో ఉంటాయి అనేది కూడా కంప్లీట్లీ ఒక డిస్ప్లే అనేది మనం చూడొచ్చు. సో ఇవన్నీ కూడా మీ సేవా కేంద్రాల్లో మనం వచ్చి దీనికి తగ్గట్టుగా మనకు డాక్యుమెంట్స్ ఏమన్నా ఉంటే అవి సబ్మిట్ చేస్తే ఈ పనులన్నీ కూడా మీ సేవా కేంద్రాల్లో జరుగుతూ ఉంటాయి. అందుకని ఇప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ అభయహస్తం కింద 6 గ్యారంటీ స్కీమ్స్ని ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో అప్పటి నుంచి కూడా రకరకాల ఇష్యూస్ తీసుకొని మీ సేవా కేంద్రాలకి పబ్లిక్ క్యూ కొడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మనం చూడొచ్చు ఇప్పుడు కొంత తగ్గింది కానీ లేదంటే చాలా మటుకి వచ్చి వెళ్తూ ఉన్నారనమాట. సో కంప్లీట్లీ ఒక సిస్టంలో వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది కూడా కంప్లీట్లీ నోట్ చేసుకొని అవుతుందంటే అవుతుంది లేదంటే లేదు అని వాళ్ళకి చెప్పి పంపిస్తున్న సిచ్యువేషన్ కూడా మనం చూడొచ్చు. సో ఇది మీ సేవా కేంద్రాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్. చాలా మటుకి రకరకాల ఇష్యూస్ గురించి వస్తూ ఉంటారు కానీ ఆఫ్టర్ అభయహస్తం అనౌన్స్ చేసిన తర్వాత మాత్రం చాలామంది కూడా ఆధార్లో అడ్రస్ చేంజ్ అని లేదంటే కొత్త రేషన్ కార్డ్స్ కావాలని మాత్రం చాలామంది వస్తున్నారట. సో కొత్త రేషన్ కార్డుకి సంబంధించి అసలు ఫామే లేదు, కొత్త రేషన్ కార్డు మేము ఎట్లా తీసుకోవాలి అన్నటువంటి మాట మీ సేవా కేంద్రాన్ని నిర్వాహకులు చెప్తున్నారు. అయినా సరే పబ్లిక్ వినట్లేదు. చాలామంది కొత్త రేషన్ కార్డు వస్తుంది, కొత్త రేషన్ కార్డు ఇస్తున్నారు అనేది రకరకాల వార్తలు విని ఇక్కడికి మీ సేవా కేంద్రాలకి వచ్చి అడుగుతున్నారట. కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆన్సర్ ఒకటే, అసలు రేషన్ కార్డుకి సంబంధించిన ఫామే లేనప్పుడు, రేషన్ కార్డుకి సంబంధించి అసలు ఫామ్ లేదు, తీసుకోవట్లేదు, రేషన్ కార్డు ఇష్యూస్ అసలు ఇంకా కూడా స్టార్ట్ కావట్లేదు అన్న మాట చెప్పినప్పటికీ కూడా వినట్లేదు. చాలామంది రోజు ఇట్లాంటి వాళ్ళే వచ్చి అడిగి వెళ్తున్నారు అన్నటువంటి మాట మీ సేవా కేంద్రంలో ఉన్నటువంటి నిర్వాహకులు అయితే చెప్తున్నారు. ఎక్కువ మటుకి రేషన్ కార్డ్స్, ఎందుకంటే అభయహస్త కింద ఎప్పుడైతే అప్లికేషన్ ఫామ్స్ తీసుకుంటున్నారో అప్పటి నుంచి కూడా రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఎవరికైతే ఉంటుందో ఈ అభయహస్తం కింద వచ్చేటువంటి పూర్తిగా గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ఏవైతే ఇంప్లిమెంట్ చేయబోతున్నాయో అవన్నీ కూడా ఫుడ్ సెక్యూరిటీ కార్డు ద్వారానే వస్తాయి అన్నటువంటి మాట స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినటువంటి సిచ్యువేషన్స్. మీ సేవా కేంద్రాల నిర్వాహకులు ఒకటే చెప్తున్నారు, అసలు మీ సేవా కేంద్రము ఉంది యాక్చువల్లీ సేవ చేయడానికి ఆర్ రకరకాల ఇష్యూస్ మేము గతంలో ఏవైతే చేశామో అవన్నీ టేకప్ చేయడానికి మేము రెడీగా ఉంటున్నాం. కానీ ఇక్కడ మీ సేవా కేంద్రాల్లో వాళ్ళ సేవలు వినియోగించుకునే కంటే ఎక్కువ కూడా ఎంక్వైరీస్, అంటే ఇది ఇస్తుందా, ఇది వస్తున్నాయా, రేషన్ కార్డు ఏమైనా తీసుకుంటున్నారా, రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చా, ఇట్లా అడిగి వెళ్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుందట. దానివల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది అన్నటువంటి మాట చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే 100 రోజులల్లో ఈ స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అన్నటువంటి గవర్నమెంట్ అనౌన్స్ చేసిన నేపథ్యంలో ఒక కొత్త పాయింట్ తెర మీదకి వస్తుంది. అదేంటి అంటే 100 రోజుల్లో మేము ఈ స్కీమ్స్ అన్ని అమలు చేస్తామన్నారు. కానీ ఎగ్జాక్ట్లీ 100 రోజుల తర్వాత మనకు పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతోంది. సో ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి దానివల్ల అగైన్ ఒక 1-2 మంత్స్ డిలే అవుతుంది. సో ఇదంతా కూడా ఒక ప్లాన్ ప్రకారమే మేబీ గవర్నమెంట్ ఇవన్నీ ఆలోచించే 100 రోజులు టైం బాండ్ పెట్టుకొని 100 రోజులల్లా స్క్రూటినీ పూర్తిగా చేసుకొని ఎవరికి ఇవ్వాలి, నియమ నిబంధనలు ఏంటి, అండ్ ఎవరికి ఏ పథకం వర్తింపజేయాలి, ఇట్లాంటివన్నీ కూడా స్క్రూటినీ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఈ 100 రోజుల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించిన కోడ్ వస్తుంది. ఆ కోడ్ తర్వాత కంప్లీట్గా ఇంకొక 2 or 3 నెలల టైం దొరుకుతుంది. కాబట్టి ఏవైతే ఈ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలో, ఎవరికి ఇవ్వాలి, ఏ స్కీమ్ ఎవరికి వర్తింపజేయాలి, ఎవరికి ఏ స్కీమ్ ఇవ్వాలి అన్నటువంటిది పూర్తిగా గవర్నమెంట్ అనేది ఒక స్క్రూటినీ చేస్తుంది. అంత టైం దొరుకుతుంది. కాబట్టి కంప్లీట్లీ మనం చూడొచ్చు మీ సేవా కేంద్రంలో
కంప్లీట్లీ వాళ్ళు తెచ్చినటువంటి ఫామ్స్ని సిస్టంలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా ఈ ప్రాసెస్ అంతా కూడా మీ సేవా కేంద్రాల్లో జనరల్లీ జరుగుతూ ఉంటుంది. కానీ సేవ కంటే ఎక్కువ కూడా ఎంక్వైరీస్ ఎక్కువైపోయాయి, మాకు టైం వేస్ట్ అవుతోంది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇక్కడ ఎట్లాంటి రేషన్ కార్డ్స్ ఇష్యూ చేయట్లేదు. మీ సేవా కేంద్రంలో అసలు రేషన్ కార్డ్కి సంబంధించి ఫామే రానప్పుడు మేము ఎట్లా రేషన్ కార్డ్, కొత్త రేషన్ కార్డ్కి సంబంధించిన ఫామ్ ఎట్లా ఫిల్ చేయాలి, మీ సేవా కేంద్రంలో ఎట్లాంటి ఫామ్ లేదు అని చెప్పడానికే మా టైం అంతా పోతోంది. సో ప్లీజ్ తెలుసుకోండి, జనాలు నోటీస్ చేయండి, న్యూస్ని ఫాలో అవ్వండి అని కూడా మీ సేవా కేంద్ర నిర్వాహకులు మాత్రం రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రేషన్ కార్డ్కి సంబంధించిన ఫామ్ వచ్చింది, రేషన్ కార్డ్, కొత్త రేషన్ కార్డ్ ఇష్యూ చేస్తున్నారు అన్నటువంటి వార్తలు ఎవరు విన్నా చూసినా కూడా దయచేసి ఇవన్నీ కూడా నమ్మకండి. ఎందుకంటే దట్స్ ఆల్ ఫేక్. ఎందుకంటే మీ సేవా కేంద్రాన్ని డైరెక్ట్ వచ్చి నేను కనుక్కున్నప్పుడు కూడా అసలు రేషన్ కార్డ్, ఫుడ్ సెక్యూరిటీకి సంబంధించిన కార్డ్కి సంబంధించి అసలు ఎట్లాంటి ఫామే లేనప్పుడు మేము అసలు తీసుకోవట్లేదు. ప్రజాపాలనలో ఎక్కడైతే అప్లికేషన్ తీసుకుంటున్నారో అక్కడే పేపర్ మీద రాయించుకొని రేషన్ కార్డు మాకు కావాలి అన్నటువంటి పేపర్ మీద రాతపూర్వకంగా తీసుకుంటున్నారు. అక్కడే మీరు అర్థం చేసుకోండి. సో రేషన్ కార్డుకి సంబంధించి ఎట్లాంటి ఫామ్ లేదు, మీ సేవా కేంద్రాలు కాదు, అసలు ఎక్కడ కూడా ఫామ్ లేదు. గవర్నమెంట్ అఫీషియల్గా అనౌన్స్ చేసే వరకు రేషన్ కార్డు ఎవరు ఇష్యూ చేయడానికి లేదు. అండ్ రేషన్ కార్డుకి సంబంధించిన అసలు ఫామే లేదు అన్నటువంటి మాట మీ సేవా కేంద్రంలో మనం వచ్చి డైరెక్ట్గా కనుక్కున్నప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది.